జవజీవాలతో కళకళలాడుతూ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలాగా పనిచేయాల్సిన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల జబ్బులు పెనుశాపాలుగా మారుతున్నాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి తీరు మూలంగా కూడా కాలేయం ఆరోగ్యం దెబ్బతినిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. లివర్ సిరోసిస్ అలాంటిదే. దీని బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా సిమెంటు ముద్దలాగా గిడసబారిపోతూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిరోసిస్ జబ్బు గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయం మన శరీరంలో అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. మనం తిన్న ఆహారాలను జీర్ణం చేయడానికి తోడ్పడే ఎంజైమ్లను విడుదల చేయడం మొదలుకొని శరీరంలో రకరకాలుగా పేరుకుపోయే విషరసాయనాలను తొలగించడం వరకు ఎన్నో రకాల పనుల్ని మన కాలేయం నిరంతరాయంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఎప్పుడూ రసాయనాల నిర్వహణతో ముడిపడి ఉండే కాలేయానికి పని ఒత్తిడితో పాటు సమస్యలు కూడా ఎక్కువే. అయితే చాలా సందర్భాల్లో కాలేయం తనకు వచ్చే అనేక సమస్యలను తనంతకు తానే నయం చేసుకోగలదు. కానీ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను ఏళ్ల కొద్దీ నిర్లక్ష్యం చేసినప్పుడు, ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారినప్పుడు కాలేయం క్రమంగా నిర్వీర్యమైపోతూ వస్తుంది. లివర్ సిరోసిస్ కూడా అలాంటిదే. సిరోసిస్ బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా గట్టిపడిపోతూ చివరికి సిమెంటు ముద్దలాగా మారిపోతుంది. అధికంగా చూసే లివర్ సిరోసిస్ పేషెంట్స్ ఎవరిలో ఉంటుందంటే ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ అని పేరు వింటూ ఉంటాం. అదొకటే కాకుండా కొద్దిగా లావుగా ఉండే పేషెంట్స్ కూడా కొంతమంది లివర్ సిరోసిస్ వస్తుంది. ఇవన్నీ కాకుండా కొన్ని మెడికేషన్స్, మందులు వాడటం వల్ల కూడా లివర్ సిరోసిస్ వస్తుంది. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో అవి తక్కువ రకాలు ఉంటారు. సో మేజర్గా చూసుకుంటే ఈ ముగ్గురు పేషెంట్స్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక విశ్వబ్రాహ్మణ్ ఒక పేషెంట్ ఒక ఆయన వచ్చారు. ఆయనకి హార్ట్ ట్రబుల్ ఉండి హార్ట్కి స్టెంట్ వేయాలని అంటే ప్లేట్లెట్స్ పలచబట్టడానికి ఇవ్వాలి. అదేవిధంగా ఆయనకి మోషన్ బ్లాక్గా అవుతుంది. సరే ఆయన ఒక టెస్ట్ చేస్తే లివర్ అంతా చిన్నదైపోయింది. ఆయనకి ఏ అలవాట్లు లేవు, విశ్వబ్రాహ్మణ్. సో వీళ్ళల్లో ఏంటంటే ఫ్యాట్ అధికంగా ఉండటం వల్ల లివర్ సెల్స్ బ్రేక్ అయ్యి చాలా రోజుల వల్ల దాంట్లో స్కార్ టిష్యూ రాయిలా తయారైంది. ఈ రాయిలాగా తయారవటం వల్ల లివర్ చేయాల్సిన ఫంక్షన్ సరిగ్గా చేయకపోవడం వల్ల, గట్టిగా అయిపోవడం వల్ల స్ప్లీన్లో నుంచి బ్లడ్ సప్లై లివర్లోకి వస్తుంది. దాన్ని బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోవడం వల్ల ప్లేట్లెట్స్ అన్నీ అక్కడ ఉండిపోయినాయి. ఒక పక్క హార్ట్ని ట్రీట్ చేయలేము, అలానే ఈ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ వామిట్స్ అవటం కానీ, లేకపోతే మోషన్ బ్లాక్ అవటం కానీ ఈ రకంగా జరుగుతూ ఉంది. కాలేయం మన ఒంట్లోకి పేరుకునే వ్యర్థాలు, విష పదార్థాల్ని హరిస్తుంది. అయితే ఈ పని దాని సామర్థ్యానికి మించితే కాలేయంలోని కణాలు దెబ్బతింటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మొదట ఫ్యాటీ లివర్, తర్వాత ఆల్కహాలిక్ హెపటైటిస్, చివరికి లివర్ సిరోసిస్కి దారితీస్తుంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కాలేయం క్రమంగా పాడవుతూ చివరికి సిరోసిస్కు దారితీస్తుంది. మధుమేహంతో పాటు అధిక బరువు కలిగి ఉండడం, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటు కలిగి ఉన్నప్పుడు కూడా లివర్ సిరోసిస్ వస్తుంది. అయితే వీరిలో ఈ వ్యాధి మొదట ఫ్యాటీ లివర్తో మొదలై క్రమంగా సిరోసిస్గా మారుతుంది. లివర్ సిరోసిస్ అనేది చివరికి లివర్ క్యాన్సర్గా కూడా పరిణమించే ప్రమాదం ఉంటుంది. లివర్ సిరోసిస్ తొలి దశల్లో మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. సిరోసిస్ మరింత ముదిరే కొద్దీ పొట్టలో నీరు చేరుకోవటం, గుండె వేగం పెరగడం, మగత, కామెర్ల వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీంట్లో చెప్పాలంటే ఎందుకు కొంతమందిలో ఎక్కువ లివర్ సిరోసిస్ వచ్చే కారణాలు ఉన్నాయి, కొంతమంది ఎందుకు రాదు అంటే మనం మెటబాలిజం, లివర్లో జరిగే ఒక మార్పిడి ఏదైతే ఉందో ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి వస్తూ ఉంటుంది. రీసెంట్గా వస్తుంది ఏంటంటే బ్లడ్ టెస్ట్లు అందరూ చేయించుకుంటున్నాం. దాంట్లో కొంత తెలుస్తుంది. ఫైబ్రోస్కాన్ అని ఒకటి ఉంటుంది. లివరు సిరోసిస్ అంటే గట్టిగా రాయిలాగా తయారవ్వక ముందే మనం తెలుసుకోవాల్సిన పద్ధతులు కొన్ని ఉన్నాయి. సో ఫైబ్రోస్కాన్ పెద్ద ఏముండదు, దీంట్లో ఒక చిన్న ప్రోబ్ పెట్టి సౌండ్ ఎంత గట్టిగా వస్తుందా లేదా సౌండ్ చూసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి నెక్స్ట్ 5 years 10 yearsలో ఎలా అవుతుంది. అలా అని మేము తాగమని చెప్పట్లేదు. ఒకవేళ తాగుతూ ఉంటే భయపడుతూ లేకపోతే ఫ్యామిలీ భయపడుతూ ఏమైపోతారు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నామని తెలుసుకోవడానికి చెప్పే చిన్న ఉదాహరణ నేను. కొన్ని టెస్టులు ఉన్నాయి వీళ్ళలో తెలుసుకోవడానికి. లివర్ సిరోసిస్ వచ్చింది. లివర్ సిరోసిస్ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ పేషెంట్స్ నాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎందుకనంటే వారం డాక్టర్ని చూడాల్సిందే. ఒక ప్రాబ్లం పోతే ఇంకో ప్రాబ్లం పోతే ఇంకో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆకలేదు, ఈ పైనంతా మసలంతా చిన్నగా అయిపోద్ది, పొట్ట వాసిపోద్ది, కాళ్ళు వాసిపోతాయి, నోట్లో నుంచి రక్తం పట్టడం, లేకపోతే కొన్నిసార్లు మగతగా ఉండటం, నిద్రకు పోకపోవటం, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా తొందరగా సిక్ అయిపోవటం, ఇన్ని మార్పులు జరుగుతూనే ఉంటాయి బాడీలో. లివర్ సిరోసిస్ దశలో 4 దశలుంటాయి.
మొదటి దశలో రోగి మద్యం మానేసి హై ప్రోటీన్ డైట్ పోషకాహారం తీసుకుంటే కాలేయం కొంతవరకు చక్కబడుతుంది. మొదటి దశలో మందులతో పెద్దగా పని ఉండదు. కానీ రెండవ దశకు చేరుకుంటే మాత్రం అప్పటి నుంచి కాలేయ చికిత్స కోసం ఓవైపు పరీక్షలు చేయించుకుంటూ మరోవైపు మందులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. 3-4 దశలకు చేరుకున్నప్పుడు కాలేయంతో పాటు మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, మెదడు ఇలా మన ఒంట్లోని కీలకమైన అవయవాలన్నీ జబ్బు పడతాయి. అప్పుడిక కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారం. మిగతా అవయవ మార్పిడిలతో పోలిస్తే కాలేయ మార్పిడి అనేది అత్యంత ఖరీదైనదని, పైగా అంతగా విజయవంతం కాదని, దాత గ్రహీతలు ఇద్దరికీ ప్రాణహాని ఉంటుందని నమ్ముతుంటారు చాలామంది. కానీ నిజానికి ఇవన్నీ ఒట్టి అపోహలే అంటారు డాక్టర్లు. ఏ ప్రికాషన్స్ తీసుకుంటే మళ్ళీ లివర్ మామూలుగా రీజనరేట్ అవ్వచ్చు అని చెప్పడానికి. సో లివర్లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిని ఏ స్టేజ్లో ఎలా మారుతాయి అని చెప్పాలంటే లివర్ చాలా ఈ మార్పు తీసుకొస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాండిస్ ఉంటుంది. ఆ జాండిస్ ఉన్న పేషెంట్స్లో ఈ లివర్ గట్టిగా అయిపోవడం వల్ల అక్కడ బిలిరూబిన్ మెటబాలిజం జరగకపోవడం వల్ల వాళ్ళకి కామెర్లు అనేవి వస్తూ ఉంటాయి. సో లివర్ సిరోసిస్ పేషెంట్స్కి ఏమవుతుందంటే పొట్ట ఉబ్బరము, తినలేకపోవడము, పొట్టలో నీళ్లు జారటము, కాళ్ళలో నీళ్లు జారటము, ఈజీగా ఇన్ఫెక్షన్ రావటము, బ్లడ్ వామిట్స్ రావటము, ప్లేట్లెట్స్ తక్కువ ఉండటము, మగతగా ఉండటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బేసికల్లీ ఒకవేళ కనుక ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవద్దు, తీసుకుంటే లిమిట్లో తీసుకోండి. తీసుకున్నా కానీ రెగ్యులర్గా చెకప్స్, బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేజ్లో ఉండకూడదు. సరే నేను ఆల్కహాల్ తీసుకోవట్లేదు కదా నాకు రాదు అనేది కూడా కాదు. ఇండియాలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే షుగరు, డయాబెటిక్ పేషెంట్స్, తర్వాత ఒబిసిటీ, ఈ ఉన్న పేషెంట్స్లో కూడా లివర్ సిరోసిస్ వస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్స్ కూడా రెగ్యులర్ చెకప్స్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్, ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్స్ రెగ్యులర్గా ఫైబ్రస్ స్కానింగ్ చేయించుకొని వాళ్ళ యొక్క రిస్క్ని స్ట్రాటిఫై చేసుకుంటే చాలా మంచిది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ పేషెంట్స్లో. మూడో పాయింట్, మనం ఏ రకమైన మెడిసిన్స్ తీసుకున్నా ఒక పేషెంట్కి ఒకటి పడవచ్చు, ఇంకో పేషెంట్కి అది పడకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ ఉన్నది, ఒక ట్యాబ్లెట్ పారాసిటమాల్ అందరూ వేసుకుంటాం, కానీ పారాసిటమాల్ కూడా మీద లివర్ మీద డ్యామేజ్ ఉంటుంది. ఇండియా ఫార్మింగ్ కంట్రీ, అంటే వ్యవసాయం చేస్తూ ఉంటాం. వ్యవసాయం చేసేటప్పుడు పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటాం. అవి కూడా లివర్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది, మనకు చాలా తెలియదు. సో ఇవన్నీ కాంబినేషన్ ఎఫెక్ట్స్. తర్వాత ఏమవుతుంది, లావుగా ఉంటాం, షుగర్ ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో మనం వ్యవసాయం చేసేటప్పుడు పెస్టిసైడ్స్ కొడుతుంటాం. ఇవి కూడా అన్నీ వాటి మీద ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ప్రతిదీ ఉన్నప్పుడు రెగ్యులర్ చెకప్స్లో ఉండండి డాక్టర్ గారితో. సో వాటికి వచ్చే ఇబ్బందుల నుంచి ముందే చెప్తారు మీకు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ నానుడి కాలేయం విషయంలో 100కి 100 వర్తిస్తుంది. కాలేయాన్ని కాపాడుకునేందుకు జీవనశైలి, అలవాట్ల విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యాన్ని మితంగా తీసుకోవటం, లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాని తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన కాలేయాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు.